హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మీకు నేను ఒక వీడియో తీసుకొని వచ్చాను. ఇది ఏంటంటే మనం ఎక్స్రే తీసుకొస్తాం కదా, అందులో ఒకటి ఇలా తీసుకున్నాను అనమాట. నాకు ఇలా ఈ షేప్లో కట్ చేసుకున్నాను, మీరు చూడండి. మీరు ఇలా వీటికి మొత్తం పెయింట్ వేసేసుకోండి, ఈ వాటర్ కలర్స్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ కలర్స్ మీరు రెడ్ కలర్ కానీ మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరు యూస్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే టూ క్యూట్ పిక్స్ తయారు చేస్తున్నాను. కొంచెం చూడడానికి క్యూట్గా ఉండాలనిపించింది. నేను మైండ్లో అనుకున్న కలర్స్ ఇక్కడ నాకు రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో అందుకే చెప్తున్నాను, ఈ రెడ్ కాకుండా మీరు ఇంక ఏ కలర్ అయినా యూజ్ చేయండి, బాగుంటుంది. నేను ఆల్రెడీ రెడ్ కలర్ యూజ్ చేశాను కదా. మీరు ఈ వీడియో చూస్తూ మీరు ఇంకొకటి క్రాఫ్ట్ చేయాలని అనుకుంటే మీరు ఈ ప్లేస్లో మీకు ఇష్టం వచ్చిన కలర్ని మీరు యూజ్ చేసుకోండి. నేను రెడ్ కలర్ వేసాను, చూస్తున్నారు కదా. నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను. సో మీరు మీరు కూడా కొంచెం ఫాస్ట్గా చేసేయండి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. నన్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే తెలుస్తుంది. నేను ఏమైనా వీడియో పెడితే మీకు ఫస్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ మీరు ఫస్ట్ నా నోటిఫికేషన్ చూసి మీరు వీడియో చూడగలరు. నేను డైలీ మీకు నేను మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు నేను పెడుతూ ఉంటాను. మీకు ఇలా కాకుండా మీకు ఈ వీడియోస్లో ఏమైనా చేంజెస్ కావాలి అన్నా కానీ, ఇలాంటి క్రాఫ్ట్స్ ఏమైనా చేయాలి అని అనుకున్నా కానీ ప్లీజ్ నాకు మీరు కామెంట్స్లో పెట్టండి. మీకు నేను ఖచ్చితంగా మీకు ఆ వీడియోని చేయడానికి డెఫినెట్గా ప్రయత్నిస్తాను. నేను ఒకదానికేమో హెడ్గా తీసుకున్నాను ఫేస్కి, అండ్ ఇంకొక దాన్ని కట్ చేశాను కదా, ఇది ఏంటంటే బాడీకి తీసుకున్నాను, ఈ బాడీ పార్ట్గా తీసుకున్నాను. మీరు ఫ్యాన్ గాలికి పెట్టారంటే ఒక 5 మినిట్స్లో మొత్తం ఆరిపోతుంది. మీరు వేసేటప్పుడే మీరు ఫ్యాన్ వేసుకోండి, మీరు ఒకటి వేస్తున్నప్పుడు ఇంకో లోపలనే అది పెయింట్ అనేది ఆరిపోతుంది. ఈ వాటర్ కలర్స్ కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి దీనికి, ఎందుకంటే ఇది పేపర్ కాబట్టి, అండ్ ఈ పేపర్ చాలా మందం ఉంటుంది కాబట్టి మనకి వెంటనే అది వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మీకు అలా అబ్జర్వ్ చేసుకున్న మీరు ఇంకెంత పెయింట్ వేసినా అది అంతే ఉంటుంది. సో మనకి ఇది మనం ఒకదానికి పెయింట్ వేసాము అని అనుకొని మాత్రమే ఉంచండి. నేను మీరు అనుకున్న కలర్ కావాలి అని అంటే మీరు ఈ ప్లేస్లో మీరు ఇలాంటి షేప్లో ఉండేవి ఏమైనా ప్లాస్టిక్వి కానీ ఆర్ టీ కప్స్ ఉంటాయి కదా, అలాంటివి కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను వాటికి ఐస్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు నార్మల్గా అందరికీ పిన్ హోల్డర్ ఉంటుంది కదా అండి, రౌండ్ కలర్గా మనం దాన్ని పిన్ పై స్టాప్నర్ లాగా కొడితే రౌండ్ కలర్ వస్తుంటాయి కదా, అలా మీరు దాంతో చేసినా బాగుంటుంది. కరెక్ట్ షేప్ ఎగ్ కలర్ ఎగ్ షేప్ వస్తుంది. ఆర్ మీకు ఇష్టం వచ్చిన కలర్ని షేప్ని మీరు కట్ చేసుకోవచ్చు ఐస్కి. ఇఫ్ యూ వాంట్ మీరు స్క్వేర్ షేప్ చేసుకోవచ్చు, ఓవెల్ షేప్ చేసుకోవచ్చు, సర్కిల్ షేప్ చేసుకోవచ్చు. మీరు ఈ కలర్ షేప్స్ అయినా చేసుకోవచ్చు. అండ్ ఐస్ అనేవి కొంచెం మంచిగా అందులో బ్లాక్ కలర్ని హైలైట్ చేయండి, బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను గ్రాస్ వేస్తున్నాను, గ్రీన్ కలర్తోని హైలైట్ చేస్తున్నాను. చూడండి, నేను అందుకే మార్కర్ అని చెప్పాను. మీరు ఫస్ట్ మార్కర్తోనే ట్రై చేయండి. మార్కర్తో చేస్తే ఏమవుతుందంటే మీరు వాటిని సన్నగా కూడా వేసుకోవచ్చు, అంటే లైన్ సన్న దాంట్లో ఉంటుందన్నమాట షేప్స్ లాగా. అండ్ బ్రాడ్గా కావాలంటే బ్రాడ్గా కూడా వేయచ్చు. మీ దగ్గర వాటర్ కలర్స్ ఉంటాయి కదా, అది కూడా యాడ్ చేయండి. నేను ఎందుకు ఆ వాటర్ కలర్ ఇప్పుడు నేను యాడ్ చేయలేదు అంటే, పేపర్ అనేది నేను తీసుకుంది A4 షీట్ పేపర్. ఆ A4 షీట్ పేపర్లో మనం వాటర్ కలర్ని యాడ్ చేస్తే కొంచెం వెనకంగా తడిగా అయిపోతుందని చెప్పేసి ఇలా చేశాను నేను. ఈ స్కెచ్ ఏంటంటే అనేది అంతగా తడవ్వదు. ఈ వాటర్ కలర్స్ యాడ్ చేయడం వల్ల అలా జరుగుతుంది. మనం మెయిన్గా చాలామంది ఈ పేపర్స్ని ఇంకా లైట్ క్వాలిటీ ఉన్న పేపర్స్ మీదే వేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఈవెన్ స్కెచ్ చేసినా కానీ ఘోరంగా పాడైపోతుంది. మీరు పెన్సిల్తో వేసినా కానీ అయిపోతుంది, మీరు ఎర్రర్స్తో రబ్ చేసినా కానీ అది ఇంకా పాడవుతుంది. సో అందుకే చెప్తున్నాను, మీరు తీసుకునే పేపర్ కొంచెం క్వాలిటీ పేపర్ తీసుకోండి. A4 షీట్ పేపర్స్ కానీ అవి అయినా పర్లేదు, ఇవి మీడియం అన్నట్టు A4 షీట్ పేపర్స్. ఇంకా వాటికి మంచి క్వాలిటీవి కూడా ఉంటాయి. వాటి మీద మీరు స్కెచ్ కానీ వాటర్ కలర్ మీరు ఏం వేసినా కానీ ఆ పెయింట్ బాగుంటుంది. అండ్ అది వెట్ కూడా అవ్వదు, అవుతుంది బట్ అది కొంచెం అవుతుంది కంపేర్ టు ఈ నార్మల్గా కొంచెం క్వాలిటీ తక్కువ ఉండే దాంతో చూస్తే. నేను మధ్యలో ఫ్లవర్స్ ఉండాలని అనుకున్నాను ఆ గ్రాస్లో, సో నేను రెడ్ కలర్ని హైలైట్ చేశాను.
మీరు ఇలాంటివి ఏమన్నా కాంపిటీషన్స్‌కి తీసుకొని వెళ్ళండి. మెయిన్‌గా ఇవి ప్రైమరీ, లో సెషన్ పిల్లలకి చాలా బావుంటుంది. ఇవి తీసుకెళ్ళి మీరు స్కూల్లో క్రాఫ్ట్స్‌లో చేసినా కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్స్‌లో వేసినా గానీ, మంచిగా మీరు చేయగలరు. మీరు ఒక్కసారి ఈ క్రాఫ్ట్స్‌ని చూస్తే మీ ఓన్‌గా మీరు చేయగలరు. ఇలాంటి ప్లేస్‌లో మీరు వేరేటి థింగ్స్‌ని కూడా మీరు రీప్లేస్ చేయొచ్చు. మీరు వెళ్ళి నా పాస్ట్ వీడియోస్ మీరు వెళ్ళి చూడొచ్చు. అందులో అన్నీ మీరు నార్మల్గా ఇంట్లో ఉండే థింగ్స్తోనే వేశాను. ఈ క్రాఫ్ట్స్ అనేవి మనం ఎక్కువగా మనీ పెట్టి పర్చేస్ చేసి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ మనకి టైం కూడా ఎక్కువగా అస్సలుగా యూజ్ అవ్వదు. మనం నార్మల్గా చూడగానే చేయడానికి క్రాఫ్ట్స్ చాలా ఈజీగా మనం నేర్చేసుకుంటాం. మన పిల్లలకి ఒక్కసారి చూడడంతోనే మొత్తం వచ్చేస్తుంది. ఇందులో నేను ఏంటంటే గమ్ తీసుకున్నాను. నేను ఇలా గమ్తోనే అతికించేసాను చూడండి. నేను ఫెవికాల్ యూజ్ చేశాను. మీరు ఫెవిస్టిక్‌ని యూజ్ చేయాలని అనుకోకండి. ఎందుకంటే ఫెవిస్టిక్ నేను యూజ్ చేసినప్పుడు అది చాలా ఎక్కువ టైం తీసుకుంది ఇది ఏదైనా స్టిక్ అవ్వడానికి. నేను చాలా సార్లు సఫర్ అయ్యాను. సో మీరు ఇలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే ఫెవికాల్ యూజ్ చేయండి. ఫెవికాల్ బాగా యూజ్ అవుతుంది మనకి. ఒక 2 మినిట్స్‌లోనే అది స్టిక్ అయిపోతుంది. ఏదైనా పేపర్ లాంటివి కానీ చిన్న ప్లాస్టిక్ లాంటివి కానీ పేపర్‌కి ఉంటే అది బాగా స్టిక్ అయిపోతుంది. మీరు ప్లాస్టిక్‌ని ఈ ఫెవికాల్‌తోని యూజ్ చేసినా పర్లేదు. ఫెవిస్టిక్‌ని మాత్రం యూజ్ చేయకండి. ఫెవిస్టిక్‌తోని ఇలా మీరు అతికించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫెవిస్టిక్‌ని యూజ్ చేయొచ్చు. నేను గోల్డ్ కలర్ వేశాను. ఎందుకంటే రెడ్ ఇంకా గ్రీన్ అనేది యూజ్ చేశాం కదా! దీనికి ఇంకెక్కువగా హైలైట్ అయ్యేది బ్లూ అయితే బాగోదని కొంచెం గోల్డ్ కలర్ వేశాను. మీ దగ్గర ఉంటే సిల్వర్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఐస్ పెట్టాను చూడండి. ఇప్పుడు నేను ఫెవికాల్‌తోని యూజ్ చేశాను ఇది. ఐస్ పెట్టాను. నేను హ్యాండ్స్ ఇలా వేసుకున్నాను చూడండి. మీరు కావాలంటే ఇంకే కలర్‌తోనో మీరు హైలైట్ చేసుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్.
నేను క్లౌడ్స్‌కి అలా తీసుకున్నాను. ఈ పేపర్ క్లౌడ్ షేప్‌లో కట్ చేశాను. మీరు అలా కాకపోతే క్లౌడ్స్‌గా మీరు పెన్సిల్‌తోని డ్రా చేసి దాని మీద కాటన్ పెట్టొచ్చు. మీరు కాటన్ పెట్టినప్పుడు కూడా క్లౌడ్స్‌కి బావుంటుంది. మీరు ఫస్ట్ పెన్సిల్‌తోని డ్రా చేసుకొని క్లౌడ్స్ ఏసినా పర్లేదు. నేను ఈ మార్కర్ ఉంటే ఎలా అవుతుందో చెప్పాను కదా! ఇలాగే ఇప్పుడు మనం నార్మల్‌గా ఏదన్నా స్మాల్ స్కెచ్ తీసుకుంటే వేయడానికి టైం పడుతుంది. సో, ఇది నెక్ బ్రాడ్‌గా ఉంటుంది కాబట్టి సో, ఒకసారి వేయడుతోటే మనం 4 టైమ్స్ వేసినంత ఫాస్ట్‌గా ఇది అయిపోతుంది. వీటిని నేను ఫెవికాల్‌తోని స్టిక్ చేసుకుంటాను చూడండి. అండ్ బ్లాక్ కలర్ అవుట్‌లైన్ ఎయండి. మీరు దేన్ని తీసుకున్నా గాని ఫస్ట్ మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత బ్లాక్ కలర్ దాంతోని హైలైట్ చేసుకోండి. క్లౌడ్స్ అలా పెట్టుకున్నాను చూడండి. చూసారు కదా! మనం ఇలాగే వేసుకోవచ్చు. మీరు ఈ కలర్స్‌ని చేంజ్ చేయొచ్చు. ఆర్ మీరు ఆ ప్లేస్‌లో థింగ్‌ని కూడా వేరేది కూడా యూజ్ చేయొచ్చు. చూసారు కదా! ఒక ఇమేజెస్ అనేవి, ఒక బొమ్మలనేవి మనకు కనిపిస్తున్నాయి. ఈ ప్లేస్‌లో మీరు ఏ యానిమల్‌నైనా మీరు వేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకేమైనా కావాలి అనంటే నాకు వెళ్ళి మీరు కామెంట్స్‌లో పెట్టండి. అలాంటి వీడియోస్ నేను చేయడానికి డెఫినెట్‌గా